కాశీ, వారణాసి ఈ రెండు ఒకటేనా? వీటి అర్థాలేమిటి? కాశీ, వారణాసి ఈ రెండు పేర్లు ఒకే ప్రదేశానికి ఉన్నటువంటి పేర్లు. ఆ నగరం పేరు కాశీ, దాన్నే వారణాసి అని కూడా అంటారు. ఎందువల్ల వారణాసి అని వచ్చింది, ఎందువల్ల కాశీ అని వచ్చింది? చాలా దివ్యమైనటువంటి ప్రశ్న. వరుణ, అసి అనే రెండు నదుల కలయిక అక్కడ జరుగుతుంది. వరుణ అనేటువంటి నది ఒక ప్రక్క నుంచి వస్తుంది, అసి అనబడేటువంటి నది ఒక ప్రక్క నుంచి వస్తుంది. వరుణ అంటే ఇచ్చుట అని అర్థం. ఏవేవి కావాలి అని మనం కోరుకుంటామో వాటినన్నిటినీ ఇవ్వగలిగిన, ప్రసాదించగలిగినటువంటి ప్రవాహ రూపమైన దేవత వరుణ నది. అసి అంటే ఖడ్గము అని అర్థం, తుంచివేయునది అని అర్థం. వేటిని ఖడ్గం ఏం చేస్తుంది? తుంచివేస్తుంది, ఖండిస్తుంది. కనుక మనం చేసేటువంటి పాపకర్మలనన్నిటినీ కూడా ఖండించగలిగినటువంటి ప్రవాహ రూపమైన దేవతయే అసి అనబడేటువంటి నది. ఈ రెండు నదుల కలయిక కలిగిన ప్రదేశము అక్కడ కనుక దానికి వరుణ, అసి కలిసినటువంటి చోటు కనుక వారణాసి అని పేరు వచ్చింది. కాశీ అని ఎందుకు అంటున్నాం? ఇప్పుడు వారణాసి అనే దానికి మనకు ఎందుకు అంటున్నామో అర్థమైంది. ఆ రెండు నదుల యొక్క ప్రాశస్త్యం ఏమిటో తెలిసింది. ఒక నది మనకు కావలసిన కోరికలన్నీ తీరుస్తుంది, ఇంకొక నది మన యొక్క దుర్లక్షణములనన్నిటినీ ఖండిస్తుంది. ఈ రెండు లక్షణములు అక్కడ చేరుకున్నాయి గనక అది వారణాసి. కాశీ అంటే ప్రకాశము అని అర్థం, వెలుగు అని అర్థం. కాశీ అంటే వెలుగు, ప్రకాశము అంటే గొప్పదైన వెలుగు. వెలుగుని చూసినప్పుడు ఎంత గొప్ప ప్రకాశవంతంగా ఉన్నది అని మనం అంటాం. కనుక కాశము అంటే వెలుగు అని అర్థం. లోకానికంతటికీ కూడా, అన్ని బ్రహ్మాండములకు కూడా వెలుగును ఇవ్వగలిగినటువంటి నగరము గనుక దానికి కాశీ నగరం అని పేరు. ఏమిటా వెలుగు అనేది ప్రశ్న. వెలుగు, ఆ కాంతి ఏమిటి? కేవలం ఇక్కడ వెలుగు అంటే జ్ఞానము అనబడేటువంటి జ్యోతి. ఆ కాశీ నగరానికి అక్కడ అడుగు పెడితేనే అమ్మా ఒళ్ళు పులకరిస్తుంది. ఎంత దివ్యమైనటువంటి ఆ కాశీ నగరంలో ఓ 9 రోజులు ఉండి తిరిగి ఇంటికి వచ్చేటువంటి వారు ఎవరైనా సరే దుఃఖపడకుండా ఉండలేరు. అయ్యో మనం వెళ్ళిపోతున్నామే అనేటువంటి భావన ఎటువంటి రాక్షసుడికి కూడా కలుగుతుంది. అలా కలిగించగలిగిన దివ్యమైనటువంటి తత్వం ఎక్కడున్నది అంటే ఒక్క కాశీ నగరంలోనే ఉన్నాయి. భూమండలం మొత్తం మీద అనేకములైన పట్టణాలు ఉన్నాయి, అనేకములైన నగరాలు ఉన్నాయి, అనేకములైన పెద్ద పెద్ద ప్రాంతాలు ఉన్నాయి. వాటన్నిటిలోనూ భూమండలం మొత్తం మీద 7 మోక్షపురములు ఉన్నాయి. 7 మోక్షపురములు: అయోధ్య, మధుర, మాయా, కాశీ, కంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయిక అని చెబుతున్నది. ఈ 7 మోక్షపురాలు. ఈ 7 మోక్షపురములలో కూడా శ్రేష్టమైనది ఏదయ్యా అంటే కాశీ, ఏకం కాశీ. అందులో ఏమాత్రం సందేహం లేదు. అంత దివ్యమైనటువంటి వెలుగును ఇవ్వగలిగినటువంటిది కాశీనగరం. అంత దివ్యత్వం ఉన్నది కనుకనే దానికి కాశీ అని పేరు. ఆ వెలుగును ఇవ్వగలుగుతుంది గనక అక్కడికి వెళ్ళినటువంటి వాడికి అజ్ఞానం ఛేదింపబడుతుంది, జ్ఞానం ఉత్పన్నమవుతుంది, ఎంత దుర్మార్గుడైనప్పటికీ. అంతేకాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత మనిషికి ఆనందం ఎప్పుడు కలుగుతుంది అంటే కడుపు నిండితే ఆనందం కలుగుతుంది, మొదటి ఆనందం కదా. ఆ కడుపు నిండే ఆనందం అక్కడే ఉన్న అన్నపూర్ణమ్మ వల్ల కలుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడికి అన్నం లేదు అనబడేటువంటి స్థితి ఉండదు. ఎవరు ఎన్ని ఉద్యోగాలు చేసినా, కలెక్టర్ గారైనా, ప్రధానమంత్రి అయినా, ఏ ఉద్యోగం చేసినా సమయం అయ్యేటప్పటికీ ఏం కావాలి? వాడికి 4 ముద్దలు భోజనం కావాలి. అదే పరమమైనటువంటి ఆనందం, ఆరోగ్యం.
ఈ రెండిటిని కలిగించడానికి ఆ దేవత అక్కడ ఉన్నది, అన్నపూర్ణ. అన్నపూర్ణ అనే పేరు ఎందుకు వచ్చిందంటే పూర్ణమైన అన్నం. ఒక్క అన్నం మాత్రమే పెట్టదు, పూర్ణత్వంతో నీవు ఏమేం తినాలనుకుంటావో కూర, పచ్చడి, సాంబారు అన్నీ కావలసినవన్నీ అక్కడ ఏర్పరపబడి ఉంటాయి. అలా పెట్టగలిగినటువంటి తల్లి ఆ జగన్మాత ఆ రూపాన్ని పొంది అక్కడ ఉన్నది, అన్నపూర్ణ రూపాన్ని. కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత వాడికి భోజనం లేదు అనబడేది ఉండదు, దరిద్రం అనేది ఉండదు, ఏ విధంగా అయినా బ్రతకగలిగినటువంటి స్థితి ఉంటుంది. ఆ విధము అనేటువంటి దాంట్లో సక్రమమైన మార్గంలో బ్రతికే స్థితి కలుగుతుంది. అక్కడికి వెళ్ళిన ఎంత దుర్మార్గుడికైనా ఆ భూమిలో ఉండేటువంటి దివ్యత్వం. కారణం ఏమి అంటే సర్వలోకములకు ఆధారమైనటువంటి జ్ఞానము అనబడే వెలుగు రూపంలో ఉన్నటువంటి నగరం కనుకనే దానికి కాశీ నగరము అని పేరు. అందువల్ల కాశీ వారణాసి రెండు ఒకే ప్రదేశం. వారణాసి అని అందువల్ల వచ్చింది, కాశీ అని ఇందువల్ల వచ్చింది.